కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026పై రాజ్యసభలో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల నిరసనలో చల్లార్చేందుకే ప్రభుత్వం హడావిడిగా ఈ బిల్లును తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీల సమస్యలకు మూల కారణాలను పరిష్కరించే స్పష్టమైన ఉద్దేశం ఇందులో లేదని ఆరోపించారు. నీట్ యూజీ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని ఖర్గే తప్పుపట్టారు. 2024లోనే కఠిన చట్టం చేయాలని తాము డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. सारे मेरे विद्यार्थी जो गांव-गांव से आए, स्टेट से आए, उन बच्चों को पैलेट्स का यूज करके उनको मार रहे हैं और हॉस्पिटल में गिरे हैं. किसका आंख गया, किसका कान गया, किसका हाथ गया, किसका पैर टूटा. इसका जिम्मेदार कौन है? इसका जिम्मेदार आप है, होम मिनिस्टर है. बंद कमरे में रह के आप सुन रहे होंगे मेरी बात, लेकिन आप बंद कमरे में रह के बहुत दिन छुप नहीं सकते. एक दिन हम बाहर खींच के लाएंगे. కాగా ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ పేపర్ లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే వారిని సహించేది లేదని, తన గత అనుభవాల దృష్ట్యా చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకే ఈ సవరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ బిల్లుకు లోక్సభలో సభ్యులందరూ మద్దతు తెలపాలని కోరారు.